వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి లోక్సభలో ఓ కొత్త సాంప్రదాయం. మార్చి 2025 నాటికి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ. గాలి నాణ్యతను బట్టి భూమి ధరను నిర్ధారించాలి. జరోదా సీఈఓ. ఆర్జీవింటికి పోలీసులు, అరెస్టుకు రంగం సిద్ధం. శాంతించిన బంగారం ధరలు. లోక్సభలో ఓ కొత్త సాంప్రదాయం మొదలైంది. ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యాబ్లో డిజిటల్ పెన్తో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో పేపర్ వాడకూడదన్న స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్ష మేరకు లాబీలో 4 కౌంటర్ల వద్ద ట్యాబులను ఉంచుతున్నామని ఎల్ఎస్ సెక్రటేరియట్ తెలిపింది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గతంలో సభ్యుల మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసేవారు. రాష్ట్రంలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 3, ఇండిపెండెంట్లు 2, ఎంఐఎం నుంచి 1 స్థానం మార్చి నాటికి ఖాళీ కానుండడంతో ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలో ఇప్పటి వరకు బీఆర్ఎస్దే మెజారిటీ ఉండగా ఖాళీ స్థానాలన్నింటినీ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి అలాగే నీటి నాణ్యతను బట్టి ఆ ప్రాంత భూమి ధరను నిర్ణయించేలా రూల్ తేవాలని జరోదా సీఈఓ నితిన్ అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే అక్కడున్న యజమానులంతా గ్రూప్గా మారి పర్యావరణంపై దృష్టి పెడతారు. నా అనే ఇల్లు గురించి ఆలోచిస్తేనే మన లేఅవుట్ల పరిస్థితులు మారతాయి. ఏక్యూఐలో ఢిల్లీపైనే అందరూ దృష్టి సారించిన ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది అని ట్వీట్ చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయమే ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. 2 సార్లు నోటీసులు ఇవ్వగా ఆయన గడువు కావాలని కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేష్పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవడం విధమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమైన తర్వాత డాలర్ పుంజుకుని బంగారం నుంచి పెట్టుబడులు మళ్లాయి. దీంతో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అయితే ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత పడుతుందన్న అంచనాలతో మళ్లీ బంగారం రేట్లు పెరుగుతున్నాయి. తొలి 2 వారాల్లో ఎంతైతే ధర తగ్గిందో ఒక్క వారంలో అంత ధర పెరిగింది. దీనితో తులం బంగారం రేటు మళ్లీ రికార్డు గరిష్టాల వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వారం రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹1,090 తగ్గడంతో ₹78,550 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,000 తగ్గి ₹72,000 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు 500 తగ్గి ₹1,500కు చేరింది. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki